మా మమ్మీ బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక సెకండ్ షాక్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంకా పొద్దున్నే లేచి స్నానం చేసుకుని ఇంకా గుడికి కూడా స్టార్ట్ అయిపోయాం. గుడికి ఎందుకంటే ఈ రోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి ఇంకా టెంపుల్ కి వెళ్దామని మార్నింగ్ లేసి ఇంకా స్నానం చేసుకుని మా ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడ నుంచి టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాము. ఇక్కడ నేను అనుకున్న దానికంటే చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఆ సాటర్డే కాబట్టి అనుకున్నా చాలా మంది ఉన్నారు. ఇంకా దర్శనం చేసుకుని బయట కూడా వచ్చేసాము. ఇంకా గుడికి వచ్చి బొట్టు పెట్టుకోకపోతే తప్పు అవుతుందని బొట్టు కూడా పెట్టుకున్నాము. ఇంకా దారిలో మా బైక్ వస్తే ఇంకా మా బైక్ ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయేసి ఇంకా ఈవినింగ్ గిఫ్ట్ కొనుక్కుందాం మా ఫ్రెండ్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం గిఫ్ట్ షాప్ కి. ఇంకా అక్కడ పెండింగ్ ఉందంటే కొంచెం హాఫ్ అన్ అవర్ తిరుగుతానే ఉన్నాము. ఫోటో ఫ్రేమ్ ఎడిటింగ్ అయింది, అబ్బో కాల్ చేశాడు రమ్మని చెప్పి ఇంకా గిఫ్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ కూడా తీసుకునేసాము. ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాం. దాని మధ్యలో మమ్మీ సాల్ట్ ప్యాకెట్ తెమ్మని చెప్పింది. ఇంకా సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకునేసాము. ఇంకా మా ఫ్రెండ్ డ్రాప్ చేసేసి ఇంకా నేను కూడా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి రావడం మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చేసాను. నాకు ముందు రోజే ఆ ఫ్రేమ్ ఫోటో పెట్టాడు, కాకపోతే నేను అది ఇన్స్టాలో పెట్టాను కానీ వాట్సాప్ లో పెట్టలేదు. కానీ మా మమ్మీకి నేను గిఫ్ట్ ఇన్ననే అనుకునింది ఆల్మోస్ట్. మా అక్క కూడా అలానే అనుకుని. నేను ఇచ్చిన ఈ గిఫ్ట్ మా మమ్మీ ముందు చాలా చిన్నది, ఎందుకంటే మా మమ్మీ నన్ను అంతలా సపోర్ట్ చేస్తుంది, అంత బాగా చూసుకుంటది. మా ఫ్యామిలీ ఏమనుకుంటుందని ఏ రోజు అనలేదు. నీకేం నచ్చితే అదే చేయండి, మీరే చెప్పండి. ఈ లవ్ అండ్ సపోర్ట్ ముందర నా గిఫ్ట్ చాలా చిన్నదే కదా. సో గిఫ్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సరే అయితే బాయ్.